ఈరోజు మనం మొదటి మరియు అత్యంత భయంకరమైన అస్త్రం ఆగ్నేయాస్త్రం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ అస్త్రానికి అధిష్టాన దైవం సాక్షాత్తు అగ్నిదేవుడు. ఇది కేవలం ఒక బాణం మాత్రమే కాదు, అగ్నిలోకపు అనంత శక్తికి ఒక ప్రతిరూపం. ఋషులు మరియు యోధులు కఠినమైన తపస్సు ద్వారా లేదా గురువుల అనుగ్రహం పొంది ఈ మంత్రాన్ని సిద్ధించుకునేవారు. దీని ప్రభావం ఎలా ఉంటుంది? ఒక్కసారి ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తే ఆకాశం ఒక్కసారిగా రక్తవర్ణంలోకి మారిపోతుంది. వేల కొద్దీ ఉల్కలు, మండుతున్న నిప్పు కణాలు వర్షంలా శత్రు సైన్యంపై పడతాయి. చుట్టుపక్కల ఉన్న నదులు ఆవిరైపోతాయి. భూమి బీటలు వారుతుంది. శత్రువులకు ఇది సాక్షాత్తు ప్రళయకాలంలా కనిపిస్తుంది. రామాయణంలో శ్రీరామచంద్రుడు తాటక సంహారంలోనూ ఖరదూషణుల సైన్యాన్ని అంతం చేయడానికి ఈ అస్త్రాన్ని వాడారు. ఇక మహాభారత యుద్ధంలో అర్జునుడు, కర్ణుడు మరియు అశ్వత్థామ వంటి వీరులు ఈ అస్త్రంతో రణరంగాన్ని అగ్నిగుండంగా మార్చేశారు. ముఖ్యంగా అశ్వత్థామ ప్రయోగించిన ఆగ్నేయాస్త్రం పాండవ సైన్యంలో ఒక అక్షౌహిణిని దహించివేసిందని పురాణాలు చెబుతున్నాయి. మిత్రులారా, ఆగ్నేయాస్త్రం గురించి ఈ విశేషాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. వచ్చే ఎపిసోడ్లో దీనిని అడ్డుకోగలిగే వరుణాస్త్రం మరియు ఇతర నిగూఢ అస్త్రాల గురించి తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన పురాణ రహస్యాల కోసం ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.